చిన్న చిన్న విషయాల్లో ఆకర్షణీయంగా ఉంటారు. ఆనందం పెరుగుతుంది. ప్రియమైన వారిపై మీకు విశ్వాసం కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ విషయాలు సౌకర్యవంతంగా మారుతాయి. ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మిశ్రమ ఫలితాలు వారికి కనిపిస్తున్నాయి. లావాదేవీల అవగాహన కలిగి ఉండాలి. ఆత్మధైర్యాన్ని పెంచుకోవాలి. వాస్తవాలను కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది. వ్యాపారాలలో స్పష్టతగా పనులు చేయాలి. బాధ్యతగా అన్ని పనులు నెరవేరుస్తారు. అధికారులు సమన్వయం చేస్తూనే ఉంటారు. ప్రైవేటు సబ్జెక్టులలో ఓపికగా ఉండాలి. అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. ఈరోజు రాశివారు మాత్రం చూసినట్లయితే కనుక ప్రతిరోజు కూడా చేసేటటువంటి పూజల కారణంగా చాలా మంచి ప్రతిఫలం అనేది పొందబోతున్నారు. మీ ఇష్టదేవత అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదన్నా సరే మొక్కులు మీరు నోచుకొని ఉన్నట్లయితే కనుక పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని మాత్రం పెండింగ్లో పెట్టకూడదు. మీరు కెరీర్పై పూర్తి దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది. విద్యార్థులు కూడా చదువుల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ప్రేమికులకు కూడా శుభదినముగా ఉంటుంది. కానీ మూడో వ్యక్తి జోక్యం కారణంగా గొడవలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మూడో వ్యక్తి యొక్క జోక్యం అసలు అనుమతించకూడదు. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశాలు ఉన్నాయి. బయటకు వెళ్ళి భార్య పిల్లలతోటి సాయంత్రం పూట డిన్నర్ ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. వస్త్రాలు కొత్త వస్త్రాలు మరియు ఇష్టమైనటువంటి అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు రాశివారు మాత్రం చూసినట్లయితే కనుక తీపి పదార్థాలను ఎక్కువగా సేకరించడం అనేది ఈరోజు మంచిది కాదు. జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. లక్కీ సంఖ్య 16 మరియు లక్కీ కలర్ అయితే తుప్పు. ఇక పరిహారములో ఈరోజు రాశివారు పసుపు రంగు దుస్తులు ఎక్కువగా దానం చేయాల్సి ఉంటుంది. ఇక దత్తాత్రేయుని పూజించడం వలన ఉత్తమమైన ఫలితాలు అందుకోగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న